హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం 3 కాలం క్యాష్ బుక్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో దానికంటే ముందు ఫస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ వీడియోస్. ఓకే, అకౌంటింగ్ వీడియోస్ రిక్వైర్మెంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, అకౌంటింగ్లో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళందరూ కూడా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు అది 100% యూస్ఫుల్ అవుతుంది. అట్లాగే ఈ వీడియో చూడండి. సో చాలా సింపుల్ వేలో ఈ అకౌంటింగ్ ఏ విధంగా చేయాలనేది నేనైతే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. చాలా ఈజీగా అండ్ ఎక్కడ కూడా మనం కాన్సెప్ట్ని మిస్ చేయకుండా అట్లాగే ఈజీ వేలో అకౌంట్స్ ఎలా నేర్చుకోవాలనేది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానండి. ప్లీజ్ వీడియో పూర్తిగా చూడండి. అట్లాగే వీడియో తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. కంపల్సరీ నచ్చుతుంది. సో ప్లీజ్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అట్లాగే మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో సో అకౌంటింగ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి మన ఛానల్ వీడియోస్ అయితే రెఫర్ చేయండి. అది నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అది. ఓకే, లెట్ us కమ్ టు ద టుడేస్ వీడియో. సో ఈరోజు 3 కాలం క్యాష్ బుక్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది ఈజీ వేలో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సరే, 3 కాలం క్యాష్ బుక్లో మనము ఒక చిన్న ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి గుర్తుంచుకోవాలండి. అదేంటంటే కాంట్రా ఎంట్రీ అంటాము. సో కాంట్రా ఎంట్రీ అంటే nothing. So contra entry is nothing but the entry which is written on the debit side and credit side of the 3 column cash book is called as contra entry. Okay na, ante debit side credit side two sides రాస్తామండి. ఈ ఎంట్రీని దాన్ని కాంట్రా ఎంట్రీ అంటాము. సో కాంట్రా ఎంట్రీ మనము మోస్ట్ ప్రాబబ్లీ ఒక 4 సిచ్యువేషన్స్ లో రాస్తాము. ఒకటి ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు, అంటే when the bank account is opened కాంట్రా ఎంట్రీ రాస్తాము. అట్లాగే సెకండ్ వన్ వచ్చేసి when the cash deposited into bank. సో బిజినెస్ ఆర్గనైజేషన్ లో ఉండే క్యాష్ ని తీసుకెళ్లి మన బిజినెస్ కి సంబంధించిన అకౌంట్ లో డిపాజిట్ చేసినప్పుడు కాంట్రా ఎంట్రీ రాస్తాము. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సో బిజినెస్ లో నుంచి బ్యాంక్ లో నుంచి బిజినెస్ కి సంబంధించిన అకౌంట్ లో నుంచి బిజినెస్ లోకి క్యాష్ విత్డ్రా చేసి తీసుకొస్తే దాన్ని కాంట్రా ఎంట్రీ రాస్తాము. అంటే సో క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ ది బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్, ఆఫీస్ అకౌంట్స్ లో నుంచి ఆఫీస్ యూజ్ పర్పస్ లో తీసుకొస్తే దాన్ని కాంట్రా ఎంట్రీ రాయాల్సి ఉంటుంది. ఇది థర్డ్ సిచ్యువేషన్. అండ్ ఫోర్త్ సిచ్యువేషన్ ఏంటంటే సో 1 day చెక్ రిసీవ్ అవుతుందండి. సో బిజినెస్ ట్రాన్సాక్షన్ మేక్ ద ట్రాన్సాక్షన్స్ విత్ ద క్యాష్ యాజ్ వెల్ యాజ్ విత్ ద బ్యాంక్. క్యాష్ నుంచి బ్యాంక్ క్యాష్ ద్వారా బ్యాంక్ ద్వారా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేది చేస్తూ ఉంటుంది బిజినెస్ ఆర్గనైజేషన్. కాబట్టి సో ఈ బిజినెస్ ఆర్గనైజేషన్ కి సంబంధించినటువంటి చెక్స్ ఏదైతే రిసీవ్ చేసుకుంటుందో ఒక రోజు, అది ఆ రోజు కాకుండా వేరే రోజుల్లో డిపాజిట్ చేసినట్లయితే సో ఆ చెక్ రిసీవ్ అయిన రోజునేమో క్యాష్ రిసీవ్డ్ అన్నట్టుగా రాయాలి క్యాష్ కాలంలో. అట్లాగే డిపాజిట్ చేస్తున్నటువంటి రోజు సో ఈ క్యాష్ ని తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఏ విధంగా అయితే కాంట్రా ఎంట్రీ రాస్తామో అదే విధంగా ఇప్పుడు కూడా కాంట్రా ఎంట్రీ రాయాలి. అంటే సో ఈ 4 సిచ్యువేషన్స్ లో, అంటే ఒకటి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాము అప్పుడు కాంట్రా ఎంట్రీ, క్యాష్ డిపాజిట్ చేస్తాము బ్యాంకులో అప్పుడు కాంట్రా ఎంట్రీ, క్యాష్ విత్డ్రా చేస్తాము బ్యాంకులో నుంచి ఆఫీస్ యూజ్ పర్పస్ లో అప్పుడు కాంట్రా ఎంట్రీ రాయాలి. అలాగే ఎప్పుడైతే ఒక రోజు చెక్ వస్తుంది అదే చెక్ ని మరుసటి రోజు ఆ తర్వాత రోజు ఎప్పుడైనా సరే డిపాజిట్ చేస్తే ఆ డిపాజిట్ చేస్తున్నటువంటి రోజు కాంట్రా ఎంట్రీ రాయాలి. ఇవి సిచ్యువేషన్స్. ఓకే, సరే, ఇది కాంట్రా ఎంట్రీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అట్లాగే మరి ఇప్పుడు 3 కాలం క్యాష్ బుక్ అంటే ఏంటి? సో మనం ఎర్లియర్ అకౌంటింగ్ లో చాలా వీడియోస్ అయితే చేసాము. సో ఇప్పుడు 3 కాలం క్యాష్ బుక్ అంటే క్యాష్ బుక్, సింగిల్ కాలం క్యాష్ బుక్ అని మనము ప్రీవియస్ వీడియోలో చేసాము. సో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. సో క్యాష్ బుక్ రికార్డ్స్ ఓన్లీ ద క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఓకే, సో క్యాష్ బుక్ ఏం రికార్డ్ చేస్తుందండి? ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ది బిజినెస్ కాన్సర్న్ ఈజ్ రికార్డెడ్ ఇన్ ద క్యాష్ బుక్. ఓకే, సో మరి ఇప్పుడు 3 కాలం క్యాష్ బుక్ అంటున్నాము అంటే 3 కాలమ్స్ క్యాష్ బుక్ ఈజ్ నథింగ్ బట్ 3 అమౌంట్ కాలమ్స్ క్యాష్ బుక్ అండి. సింపుల్ వేలో చెప్పాలి అంటే అమౌంట్ కాలమ్స్ 3 ఉంటాయి. సో కాబట్టి దీన్ని 3 కాలం క్యాష్ బుక్ అంటాము. ఓకేనా? అంటే సో మరి మెనీ కాలమ్స్ కనిపిస్తున్నాయి సార్, దీన్ని 3 కాలం క్యాష్ బుక్ అంటారు. ప్రొఫార్మా కూడా ఇస్తానండి. సో మెనీ కాలమ్స్ ఉంటాయి, మరి దీన్ని 3 కాలం క్యాష్ బుక్ అని ఎందుకు అంటున్నారు అంటే అమౌంట్ కాలమ్స్ మనం కన్సిడర్ చేస్తే
ప్రీవియస్లీ మనం సింగిల్ కాలం క్యాష్ బుక్ లో లేదా అదర్ లెడ్జర్స్లలో మనం ఏం చేస్తామండి, అమౌంట్ కాలం అనేది డెబిట్ సైడ్ లో ఓన్లీ 1 అమౌంట్ కాలం ఉంటుంది, క్రెడిట్ సైడ్ లో కూడా ఓన్లీ 1 అమౌంట్ కాలం ఉంటుంది. కానీ 3 కాలం క్యాష్ బుక్ కి వచ్చేసరికి డెబిట్ సైడ్ 3 అమౌంట్ కాలమ్స్ ఉంటాయి, క్రెడిట్ సైడ్ లో కూడా 3 అమౌంట్ కాలమ్స్ ఉంటాయి. అందుకనే ఇది 3 కాలం క్యాష్ బుక్. ఓకే, క్లియర్, రైట్. మరి 3 కాలమ్స్ ఏమేమి ఉంటాయంటే, ఒక అమౌంట్ కాలం వచ్చేసి క్యాష్ కాలం, ఇంకొకటి బ్యాంక్ కాలం, ఇంకొకటి డిస్కౌంట్ కాలం. సో క్యాష్ కాలం అంటే క్యాష్, అలాగే బ్యాంక్ కాలం అన్న అమౌంట్ రిలేటెడ్, అట్లాగే డిస్కౌంట్ అన్నా కూడా అమౌంట్ లోనే మనం మెజర్ చేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా 3 అమౌంట్ కాలమ్స్ ఉంటున్నాయి కాబట్టి దీన్ని 3 కాలం క్యాష్ బుక్ అంటున్నాం. ఓకే, సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం ద్వారా మనము ఈ 3 కాలం క్యాష్ బుక్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, నౌ కమ్ టు ద ప్రాబ్లం. ఒకసారి ఈ ప్రాబ్లం అయితే చూడండి. ఈ ప్రాబ్లం లో మీకు ఆల్మోస్ట్ అంతా కూడా ఇన్ఫర్మేషన్ 3 కాలం క్యాష్ బుక్ కూడా వస్తుంది. 1-2 సార్లు ఈ వీడియో చూడండి, అట్లాగే మీరు ఓన్ గా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు 3 కాలం క్యాష్ బుక్ 100% వస్తుంది. ఒకవేళ రాకపోతే చిన్న చిన్న డౌట్స్ ఏదైనా ఉంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. ఒకవేళ మీరు సక్సెస్ఫుల్ గా మీరు చేసినట్లయితే కనుక ఈ ప్రాబ్లమ్ ని క్లియర్ గా మీరు చూడకుండా చేసేస్తే కనుక తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. సో నేను చేశానండి కామెంట్ అయితే చేయండి. సో ఐ హావ్ డన్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఓకే, రైట్. ఈ ప్రాబ్లం చూడండి. సో 2019 January 1st cash in hand rupees 2500, cash at bank 10,000 rupees. 2nd January paid into bank rupees 1000. అట్లాగే 5th January bought furniture and paid through check rupees 2000. ఓకే, 8th January purchases rupees 500. అట్లాగే 12th January received cash, received full form రాయలేదండి, ఫుల్ ఫామ్ రాయడానికి స్పేస్ తక్కువగా ఉంది. సో మీరు అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. రైట్, received cash from Manoj rupees 3900 and discount allowed to him 100. Okay, and 14th January sales rupees 4000. 16th January paid to Rajni by check rupees 1950 and discount received from her 50 rupees. Okay, అలాగే 19th January paid into bank 400 rupees. Okay, 23rd withdrawn cash from bank for personal use 600. అలాగే 24th January received check from Sai 1430 and discount allowed to him 20 rupees. 27th January deposited Sai's check into bank. ఇక్కడ అమౌంట్ ఏమి ఇవ్వలేదండి. సో అక్కడికి వచ్చినప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. రైట్, తర్వాత 28th January withdrew cash from bank for office use rupees 2000. అట్లాగే 30th January rent paid through check 800 rupees. ఓకే, సో ఇది ప్రాబ్లం. సో దీన్ని మనం సాల్వ్ చేద్దాం. ఓకే, సో లెట్ us see the solution. రైట్, సో వచ్చేసి ప్రొఫార్మా వచ్చేసి 3 కాలం క్యాష్ బుక్ కి డేట్, పర్టిక్యులర్స్, LF, క్యాష్ అమౌంట్ రూపీస్, బ్యాంక్ అమౌంట్ రూపీస్, డిస్కౌంట్ అలౌడ్. డేట్, పర్టిక్యులర్స్, LF, క్యాష్ అమౌంట్, బ్యాంక్ అమౌంట్, డిస్కౌంట్ రిసీవ్డ్ రూపీస్. ఈ విధంగా ఉంటుంది డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ ఈ విధంగా ఉంటుంది ప్రొఫార్మా. 3 అమౌంట్ కాలమ్స్ ఉన్నాయి కాబట్టి డెబిట్ సైడ్ లో అట్లాగే క్రెడిట్ సైడ్ లో ఇది 3 కాలం క్యాష్ బుక్ అవుతుందండి. అయితే సో డెబిట్ సైడ్ వచ్చేసరికి ఆల్ రిసిప్ట్స్ రాయాలి, క్రెడిట్ సైడ్ వచ్చేసరికి ఆల్ పేమెంట్స్ రాయాలి. ఎందుకంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, కమింగ్ ఇన్ అయితే డెబిట్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్, గోయింగ్ అవుట్ అయితే క్రెడిట్ అండి. ఓకే, యాజ్ పర్ ది క్యాష్ బుక్, క్యాష్ అనేది రియల్ అకౌంట్ రూల్ ప్రకారము డెబిట్ రిసిప్ట్స్, క్రెడిట్ లో పేమెంట్స్. ఓకేనా, రైట్. అట్లాగే సో ఇక్కడ వచ్చేసరికి మరి ఇప్పుడు క్యాష్ బ్యాలెన్స్, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్ అంటాడండి. సో మరి క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్ అంటే సో ఐ మీన్ అసెట్స్ అవుతాయి. అంటే బ్యాలెన్స్ ఇన్ క్యాష్ అన్నా మన అసెటే, అట్లాగే బ్యాలెన్స్ ఎట్ బ్యాంక్ అన్నా కూడా అసెటే. అసెట్ షోస్ ఆల్వేస్ డెబిట్ బ్యాలెన్స్ అండి. ఎందుకు అసెట్ షోస్ ఆల్వేస్ డెబిట్ బ్యాలెన్స్ అంటే, సో అసెట్ అకౌంట్ ఒకటి ప్రిపేర్ చేస్తే మనకు డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. అది వీలైతే వీడియో కూడా చేసి చూపిస్తాను. ఓకే, అట్లాగే మరి ఇప్పుడు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ లేదా బ్యాలెన్స్ అనేది బ్యాలెన్స్ ఇన్ క్యాష్, క్యాష్ ఇన్ హ్యాండ్ అనేది డెబిట్ సైడ్ వస్తుంది కాబట్టి సో 2019 January 1st టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని రాయాలి. సో క్యాష్ కాలంలో 2500, అట్లాగే బ్యాంక్ కాలంలో 10,000 రూపీస్ ఈ విధంగా రాస్తాం. ఓకేనా,
రైట్, సింపుల్. క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే డెబిట్ సైడ్ లో రాసేయండి, బ్యాలెన్స్ ఎట్ బ్యాంక్ అంటే డెబిట్ సైడ్ లో బ్యాంక్ కాలమ్ లో రాయండి. ఓకే రైట్, నౌ కమ్ టు ద నెక్స్ట్ ట్రాన్సాక్షన్. సో క్యాష్ పెయిడ్ ఇంటూ బ్యాంక్ అన్నాడండి. ఏమన్నాడండి? పెయిడ్ ఇంటూ బ్యాంక్ ఈస్ నథింగ్ బట్ ఏమవుతుంది, డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అన్నమాట. సో ఇందాక చెప్పానండి 4 సిచ్యువేషన్స్ లో ఇదొకటి. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అంటే కాంట్రా ఎంట్రీ అన్నాం. కాంట్రా ఎంట్రీ అంటే ఏంటి? డెబిట్ లో రాయాలి, క్రెడిట్ లో రాయాలి. ఇది మరి ఇప్పుడు రిసిప్ట్ అయితే డెబిట్, పేమెంట్ అయితే క్రెడిట్ అన్నాం, అంతే కదా. సో మరి రిసిప్ట్ ఎక్కడ రిసిప్ట్ అవుతుంది? డిపాజిట్ చేస్తాం, బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే బ్యాంక్ లో రిసిప్ట్ అవుతుంది. అంటే బ్యాంక్ కాలం లో తీసుకోండి. సో 1000 రూపీస్ రిసీవ్డ్, బ్యాంక్ కాలం లో 1000 రాసేసుకోండి. ఓకే, రాసిన తర్వాత మళ్ళీ బ్యాంక్ అమౌంట్ లో రాస్తే, బ్యాంక్ కాలం లో అమౌంట్ రాసినట్లయితే డెబిట్ సైడ్ పర్టికులర్స్ కాలం లో క్యాష్ అకౌంట్ అని రాయాలి. ఓకేనా? ఎందుకు రాయాలి అనేది మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. సో క్యాష్ అకౌంట్, మరి ఇది కాంట్రా ఎంట్రీ కాబట్టి సి రాయండి ఎల్ఎఫ్ కాలం లో. ఓకేనా? అట్లాగే ఇప్పుడు డేట్ కాలం లో డేట్ 2nd January. ఓకేనా? ఇప్పుడు డెబిట్ సైడ్ పోస్టింగ్ అయిపోయిందండి. ఎలా అయిపోయింది అంటే 2nd January టు క్యాష్ అకౌంట్ కాంట్రా ఎంట్రీ, అమౌంట్ కాలం ఇన్ ద అమౌంట్ బ్యాంక్ కాలం లో అమౌంట్ రాసేసాం. ఓకేనా? రైట్, అలాగే క్రెడిట్ సైడ్ తీసుకున్నట్లయితే బై, ఇక్కడ చూడండి డెబిట్ సైడ్ లో 2 క్యాష్ వచ్చిందంటే క్రెడిట్ సైడ్ లో బై బ్యాంక్ అకౌంట్. ఓకే, అట్లాగే డేట్ కాలం సేమ్ 2019 January 2nd, అలాగే డేట్ సేమ్ ఉంటుంది. మళ్ళీ అట్లాగే ఎల్ఎఫ్ కాలం వచ్చేసరికి సి రాయండి. సి ఇండికేట్స్ దట్ కాంట్రా ఎంట్రీ, క్యాష్ కాలంలో అమౌంట్ రాయండి. ఎందుకు? బ్యాంక్ లో పర్టికులర్స్ కాలంలో బ్యాంక్ అని రాస్తే అమౌంట్ వచ్చేసి క్యాష్ కాలంలో రాయాలి. ఓకేనా? ఎందుకు ఇది ఈ విధంగా రాస్తున్నాము అంటే జనరల్ ఎంట్రీ ఫామ్ చేసినట్లయితే క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ కి బ్యాంకర్ ఇస్ ద రిసీవర్ డెబిట్ ద రిసీవర్ కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెబిట్. ఓకే, 2 క్యాష్ ఈస్ గోయింగ్ అవుట్, రియల్ అకౌంట్ రూల్ ప్రకారం క్రెడిట్ వాట్ గోస్ అవుట్ కాబట్టి 2 క్యాష్ అకౌంట్. ఈ విధంగా రాసాం. అంటే ఇక్కడ 1000 అని రాసాం అనుకోండి. ఇప్పుడు చూడండి 2 క్యాష్ అకౌంట్ అంతే కదా. బ్యాంకులో రాస్తున్నాం అంటే బ్యాంక్ అకౌంట్ అనుకుంటే కనుక దీన్ని 2 క్యాష్ అని రాసేసాము. బ్యాంక్ లో బ్యాంక్ మళ్ళీ రాయకూడదు కాబట్టి 2 క్యాష్ అకౌంట్ అని రాసేసాము. ఇప్పుడు క్యాష్ అకౌంట్ కన్సిడర్ చేసినట్లయితే బై బ్యాంక్ అకౌంట్ రాయాలి, క్యాష్ లో అమౌంట్ రాయాలి. అమౌంట్ కాలంలో అమౌంట్ రాస్తాం. ఎందుకంటే క్యాష్ లో మళ్ళీ క్యాష్ రాయకూడదు. ఓకేనా? అందుకనే క్యాష్ కాలంలో అమౌంట్ రాసేసాం. సో ఈ విధంగా కన్ఫ్యూజన్ ఏం లేదండి, సింపుల్ గా గుర్తుంచుకోండి. సో వచ్చేసి దీని ఏమంటామంటే కాంట్రా ఎంట్రీ 2 క్యాష్ అకౌంట్, డిపాజిట్ అయితే క్యాష్ రిసిప్ట్ అవుతుంది బ్యాంక్ లో కాబట్టి బ్యాంక్ లో అమౌంట్ రాయండి. అమౌంట్ బ్యాంక్ లో రాసినట్లయితే ఇక్కడ క్యాష్ అని రాయండి పర్టికులర్స్ కాలంలో. అమౌంట్ ఇక్కడ బ్యాంక్ లో రాసాం కాబట్టి అమౌంట్ వచ్చేసి ఇక్కడ క్యాష్ లో రాయండి. క్యాష్ లో రాస్తే బ్యాంక్ అకౌంట్ అని రాయండి, సరిపోతుంది. సింపుల్ లాజిక్. విత్ డ్రావల్ అయితే ఆపోజిట్ వస్తుంది. విత్డ్రావల్ కి మళ్ళీ నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. రైట్, నౌ కమ్ టు ద నెక్స్ట్ ట్రాన్సాక్షన్. బాట్ ఫర్నిచర్ అండ్ పెయిడ్ త్రూ చెక్ 2000 రూపీస్. ఓకేనా? సో 5th January బాట్ ఫర్నిచర్ అన్నాడండి. బాట్ ఫర్నిచర్ అంటే బయింగ్ ది ఫర్నిచర్. వి ఆర్ బయింగ్ ఫర్నిచర్ కొంటున్నాము అంటే మనం క్యాష్ పే చేయాలి. ఏ విధంగా పే చేస్తున్నాం? బ్యాంక్ ద్వారా పే చేస్తున్నాము కాబట్టి క్రెడిట్ సైడ్ కు రాయండి. పేమెంట్ కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, కమింగ్ ఇన్ గోయింగ్ అవుట్. ఇప్పుడు క్యాష్ గోయింగ్ అవుట్ కాబట్టి క్రెడిట్ సైడ్ లో రాయండి 5th January బై ఫర్నిచర్. ఓకే, సో బై ఫర్నిచర్ అకౌంట్ అమౌంట్ ఎంత? సో 2000 ఇన్ ద అమౌంట్ కాలం. ఎక్కడ? బ్యాంక్ కాలం. ఎందుకు బ్యాంక్ కాలం రాసాం? త్రూ చెక్ అన్నాడు, పెయిడ్ త్రూ చెక్ అన్నాడు. సో కాబట్టి బ్యాంక్ కాలంలో రాసేసేయండి. నౌ కమ్ టు ద నెక్స్ట్ ట్రాన్సాక్షన్. 8th January పర్చేజెస్ 500. ఓకే, ఇక్కడ చూడండి పర్చేజెస్ అంటే మనం గూడ్స్ పర్చేస్ చేస్తున్నాము కాబట్టి ఏమవుతుంది? అమౌంట్ వెళ్ళిపోతుంది. క్యాష్ ఈస్ గోయింగ్ అవుట్ కాబట్టి పేమెంట్ అంటే క్రెడిట్ సైడ్. సో కాబట్టి 8th January బై పర్చేజెస్ అకౌంట్. సో అమౌంట్ వచ్చేసరికి 500. క్యాష్ కాలంలో 500 రాయండి. ఓకే, క్యాష్ కాలం 500 ఈ విధంగా రాయాలి. ఓకే, నౌ కమ్ టు ద నెక్స్ట్ ట్రాన్సాక్షన్.
12th January received cash from Manoj and discount 3900 and discount allowed to him is 100. Received అన్నాడు కాబట్టి రిసిప్ట్ డెబిట్ కమింగ్ ఇన్ అవుతుంది. క్యాష్ రిసీవ్ చేసుకుంటే కమింగ్ ఇన్ కాబట్టి డెబిట్ సైడ్ లో టు మనోజ్ అకౌంట్ రాయాలి. ఓకే, సో లెట్ us write 12th to Manoj account. So 3900 cash column, 100 discount column. ఓకే, డిస్కౌంట్ allowed అన్నాడు కాబట్టి డిస్కౌంట్ కాలమ్ లో డిస్కౌంట్ రాసేస్తాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ 14th January సేల్స్ 4000 రూపీస్ అన్నాడండి. సేల్స్ 4000 రూపీస్ ఈజ్ నథింగ్ బట్ సేల్ చేస్తే క్యాష్ కమింగ్ ఇన్ గోయింగ్ అవుట్ చూడండి. సో ఏమవుతుంది, మనం గూడ్స్ ని సేల్ చేసేస్తున్నాము, గూడ్స్ వెళ్ళిపోతాయి, కొన్న వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు అంటే క్యాష్ కమింగ్ ఇన్. మనకు క్యాష్ ఏమవుతుంది, కమింగ్ ఇన్ అవుతుందా గోయింగ్ అవుట్ అవుతుందా ఇదే చూడాలి. కాబట్టి మనం సేల్ చేస్తే క్యాష్ కమింగ్ ఇన్ కాబట్టి సో డెబిట్ సైడ్ లో కమింగ్ ఇన్ కాబట్టి 14th టు సేల్స్ అకౌంట్ అమౌంట్ వచ్చేసరికి 4000. ఎందుకు క్యాష్ కాలంలో రాస్తున్నామండి, బ్యాంక్ లో ఎందుకు రాయట్లేదు? సో బ్యాంక్ త్రూ రిసీవ్ అయిందని మనకు చెప్పట్లేదు కాబట్టి ఓన్లీ క్యాష్ కాలం అనే కన్సిడర్ చేస్తాం. రైట్, నౌ కమ్ టు ద నెక్స్ట్ ట్రాన్సాక్షన్. paid to Rajni by check 1950 and discount received 50 rupees అన్నాడు. సో చెక్ ఇచ్చాము రజనీకి పేమెంట్ కాబట్టి సో పేమెంట్ అంటే క్రెడిట్ సైడ్ గోయింగ్ అవుట్, క్యాష్ ఇస్ గోయింగ్ అవుట్ కాబట్టి క్రెడిట్ సైడ్ లో సో 16th January by రజనీ అకౌంట్ చెక్ అన్నాడు కాబట్టి బ్యాంక్ కాలంలో అమౌంట్ రాస్తామండి. చెక్ ఇస్ నథింగ్ బట్ త్రూ ద బ్యాంక్ పేమెంట్ అవుతుంది కాబట్టి సో క్రెడిట్ సైడ్ లో బ్యాంక్ కాలం 1950 రాయండి. అట్లాగే డిస్కౌంట్ కాలంలో 50 రూపీస్, డిస్కౌంట్ రిసీవ్డ్ 50 అని చెప్పాడు కాబట్టి 50 రూపీస్. 19th January paid into bank. సో paid into bank is nothing but deposited into bank అండి. సో డిపాజిట్ చేస్తే కాంట్రా ఎంట్రీ, మనకు 4 సిచువేషన్ లో డిపాజిట్ చేస్తే కాంట్రా ఎంట్రీ అనుకున్నాం కాబట్టి కాంట్రా ఎంట్రీ. డిపాజిట్ చేస్తే క్యాష్ రిసిప్ట్ ఎక్కడ అవుతుందండి? సో క్యాష్ రిసిప్ట్ అనేది బ్యాంక్ లో రిసిప్ట్ అవుతుంది కాబట్టి సో బ్యాంక్ లో ఫస్ట్ అమౌంట్ రాయండి, మీకు ఒక క్లూ పాయింట్ దొరుకుతుంది, అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. బ్యాంక్ లో అమౌంట్ రాస్తే మరి డెబిట్ సైడ్ లో పర్టిక్యులర్స్ కాలంలో ఏం రాయాలి, క్యాష్ అని రాయాలి. ఓకే, సో మరి ఇది కాంట్రా ఎంట్రీ కాబట్టి సి అని రాస్తాము. ఎల్ఎఫ్ కాలంలో డేట్ కాలంలో డేట్ రాయండి 19th January to cash account, contra entry in the LF column. సో అమౌంట్ వచ్చేసి బ్యాంక్ లో రాసేయండి బ్యాంక్ కాలం లో. నౌ కమ్ టు ద క్రెడిట్ సైడ్. మరి క్రెడిట్ సైడ్ ఇక్కడ బ్యాంక్ లో రాసే అమౌంట్ అంటే ఇక్కడ వచ్చేసరికి క్యాష్ లో రాయండి. సో 400 రూపీస్ ఇన్ ద క్యాష్ కాలం. అట్లాగే మరి బై ఇక్కడ క్యాష్ లో అమౌంట్ రాస్తే క్యాష్ లో అమౌంట్ రికార్డ్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేసరికి బై బ్యాంక్ అకౌంట్ అనాలి. ఓకేనా, పర్టిక్యులర్స్ కాలంలో ఏమనాలి, బ్యాంక్ అనాలి. నౌ కాంట్రా ఎంట్రీ ఇన్ ద ఎల్ఎఫ్ కాలం. అట్లాగే రిమైనింగ్ లో చిన్న డాట్ పెట్టేయండి. ఓకే, సో డేట్ కాలంలో మళ్ళీ డేట్ 19th అంటే 19th January బై బ్యాంక్ అకౌంట్. ఎల్ఎఫ్ కాలంలో సి 400 రూపీస్ ఇన్ ద క్యాష్. ఓకే, ఈ విధంగా రాయాలి. నౌ కమ్ టు ద నెక్స్ట్ ట్రాన్సాక్షన్. 23rd January విత్డ్రాన్ క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పర్సనల్ యూజ్. పర్సనల్ యూజ్ అన్నాడండి. ఇక్కడ చూడండి కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు 3 కాలం క్యాష్ బుక్ లో పర్సనల్ యూజ్ అని లేదా ఆఫీస్ యూజ్ అని ఇలా మెన్షన్ చేస్తాడు స్పెసిఫిక్ గా. ఎందుకు అలా మెన్షన్ చేస్తాడంటే పర్సనల్ యూజ్ ని మీరు ఆఫీస్ యూజ్ పర్పస్ అనుకొని కాంట్రా ఎంట్రీ రాయొచ్చు, లేదా పర్సనల్ యూజ్ ఆఫీస్ యూజ్ ని పర్సనల్ యూజ్ లాగాని డ్రాయింగ్స్ అని కూడా రాయొచ్చు. సో డ్రాయింగ్స్ అని ఏంటంటే పర్సనల్ యూజ్ కోసం యూజ్ చేసుకునే అమౌంట్ ఏదైనా ఉంటే కనుక అది విత్డ్రావల్ బిజినెస్ లో నుంచే తీసుకెళ్లిపోయినట్టు లెక్క. సో కాబట్టి బిజినెస్ కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ లో కానివ్వండి లేదా బిజినెస్ ఆఫీస్ లో నుంచి కానివ్వండి క్యాష్ కానీ గూడ్స్ కానీ తీసుకెళ్ళిపోతే దాన్ని మనము డ్రాయింగ్స్ అంటాము. అంటే వెన్ ద బిజినెస్ మ్యాన్ ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ ద బిజినెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాపిటల్. సింపుల్ గా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇన్వెస్ట్ చేసినప్పుడు దాన్ని ఏమో క్యాపిటల్ అంటాము. రైట్, మరి అదే బిజినెస్ లో నుంచి డబ్బులు తీసుకెళ్తే ఇంటికి తీసుకెళ్తే లేదా హోమ్ పర్పస్ లో హౌస్ పర్పస్ లో తీసుకెళ్తే డ్రాయింగ్స్ అనాలి.
ఓకే. సో మరి ఇప్పుడు పర్సనల్ యూజ్ అంటున్నాడు, ఇప్పుడు ప్రాబ్లం లో పర్సనల్ యూజ్ అంటున్నాడు కాబట్టి సో పర్సనల్ యూజ్ అయితే డ్రాయింగ్స్ అవుతుంది. ఓకేనా. సో మరి ఇప్పుడు ఈ క్యాష్ రిసిప్ట్ అవుతుందా, బిజినెస్ కి క్యాష్ పేమెంట్ అవుతుందా అంటే సింపుల్ గా చెప్పాలంటే పేమెంటే అవుతుంది. బిజినెస్ లో నుంచి క్యాష్ తన ఇంటికి వెళ్ళిపోతుంది. సో డొమెస్టిక్ పర్పస్ లో యూజ్ చేసుకుంటున్నాడు కాబట్టి సో బిజినెస్ లో నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్ సైడ్ లో క్రెడిట్ వాట్ గోస్ అవుట్, కాబట్టి క్రెడిట్ సైడ్ లో బై డ్రాయింగ్స్ అనాలి, బై డ్రాయింగ్స్ అకౌంట్. మరి ఎక్కడి నుంచి విత్డ్రా చేసుకొని తీసుకెళ్తున్నాడు, క్యాష్ అంటే బ్యాంక్ బిజినెస్ ఆఫీస్ లో నుంచి, మరి ఇప్పుడు బ్యాంక్ అన్నాడు కాబట్టి బ్యాంక్ కాలంలో అమౌంట్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్. అట్లాగే నౌ కమ్ టు ద 24th రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ సాయి. ఓకే, 1430 అండ్ డిస్కౌంట్ అలౌడ్ హిమ్ 20 రూపీస్. ఓకేనా, 24th జనవరి ఏం చేశాడండి, సాయి నుంచి చెక్ వచ్చిందన్నాడు కానీ సాయి చెక్ డిపాజిట్ చేసినట్టు చెప్పట్లేదు 24th రోజు. మరి అది ఎప్పుడు చెప్పాడు, 27th చెప్పాడు. ఓకే, కాబట్టి మరి సాయి నుంచి చెక్ 24th వస్తే 24th ఏ విధంగా రాయాలి, రిసిప్ట్ కాబట్టి ఎక్కడ రాయాలి, డెబిట్ సైడ్ లో రాయాలి. రాసేయండి 24th టు సాయి అకౌంట్. సో 1430 రాయండి, అమౌంట్ క్యాష్ కాలంలో రాయండి. చెక్ వచ్చినప్పటికీ కూడా క్యాష్ అనే రాయాలి, ఎందుకంటే ఇది డిపాజిట్ చేస్తే ఇమీడియట్ గా డిపాజిట్ చేస్తే అప్పుడు బ్యాంక్ కాలంలో రాసేవాళ్ళం. మరి ఇమీడియట్ గా చేస్తున్నాడా, చేయట్లేదు. ఫర్దర్ డే అనదర్ డే రోజు డిపాజిట్ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ 24th రోజు క్యాష్ కాలంలోనే రాయాలి, అదే రూల్. సో 24th రోజు 1430 క్యాష్ కాలంలో రాసేయండి. ఇప్పుడు 27th రోజు మళ్ళీ ట్రాన్సాక్షన్ ఇచ్చాడు, ఏమని, సాయి చెక్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అన్నాడు. సాయి చెక్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అంటే మళ్ళీ ఇక్కడ క్యాష్ లాగా కన్సిడర్ చేశాం కాబట్టి ఇదే క్యాష్ ని డిపాజిట్ చేసినట్లు రాయాలి. సారీ, ఇక్కడ డిస్కౌంట్ కూడా ఉంది, సో 20 రూపీస్. ఓకే, రైట్. సాయి చెక్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ కాబట్టి ఎక్కడ డిపాజిట్ అవుతుంది, బ్యాంక్ లో, అంటే బ్యాంక్ లో రిసీప్ట్ అవుతుంది కాబట్టి 1430 బ్యాంక్ లో రాస్తాము. రైట్. మరి ఇప్పుడు బ్యాంక్ కాలంలో అమౌంట్ రాసినట్లయితే పర్టిక్యులర్స్ కాలంలో ఏం రాయాలి, క్యాష్ రాయాలి, క్యాష్ అకౌంట్ అని రాయాలి. ఎల్ఎఫ్ కాలంలో సి రాసేసాం. సో ఇది 27th రోజు, డేట్ కాలంలో డేట్ రాసాం, అంటే డిపాజిట్ చేస్తే టు క్యాష్ అకౌంట్ 1430 ఎల్ఎఫ్ కాలం సి. అదే సేమ్ క్రెడిట్ సైడ్ లో 27th బై, సరే ఇప్పుడు బై ఏమొస్తుంది అనేది పక్కన పెట్టేద్దాం. మరి ఇప్పుడు పేమెంట్ ఇక్కడ డెబిట్ లో రాసాం, ఐ మీన్ డెబిట్ సైడ్ లో బ్యాంక్ కాలంలో రాసాం, క్రెడిట్ సైడ్ ఎక్కడ రాయాలి, అమౌంట్ క్యాష్ కాలంలో రాయాలి, ఆపోజిట్ లో రాయాలి. కాబట్టి ఆపోజిట్ సైడ్ 1430 రాసేయండి క్యాష్ కాలంలో. మరి ఇప్పుడు క్యాష్ లో అమౌంట్ రాస్తే పర్టికులర్స్ కాలంలో బ్యాంక్ అకౌంట్ అని రాయాలి, కాబట్టి బ్యాంక్ అని రాయండి. పర్టికులర్స్ కాలం బై బ్యాంక్ అకౌంట్, ఎల్ఎఫ్ కాలం సి. సింపుల్ గా పోస్టింగ్ చేసేసాము. రైట్. సో ఈ విధంగా రాయాలి. నౌ కమ్ టు ద నెక్స్ట్ ట్రాన్సాక్షన్. 28th జనవరి విత్డ్రూ క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్ అన్నాడండి. ఆఫీస్ యూజ్ కోసం విత్డ్రా చేస్తున్నాడు. ఈ ట్రాన్సాక్షన్ ఏం చేశాడండి, ఆఫీస్ యూజ్ పర్పస్ లో బ్యాంక్ లో ఉండే క్యాష్ ని తీసుకెళ్లి ఆఫీస్ లో పెట్టుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఆఫీస్ నుంచి విత్డ్రా చేస్తే పేమెంట్ ఏమవుతుందండి, పేమెంట్ అవుతుంది. ఎక్కడి నుంచి పేమెంట్ అవుతుంది, బ్యాంక్ నుంచి పేమెంట్ అవుతుంది. కాబట్టి క్రెడిట్ సైడ్ లో అమౌంట్, ఐ మీన్ క్రెడిట్ లైన్ లో ఫస్ట్ రికార్డ్ చేయండి. ఏ విధంగా రాస్తాము, ఎక్కడ పేమెంట్ అవుతుంది, బ్యాంక్ లో పేమెంట్ అవుతుంది. కాబట్టి బ్యాంక్ కాలం వచ్చేసరికి అమౌంట్ రాసేయండి, ఐ మీన్ 28th జనవరి బై 2000 రూపీస్ ఇన్ ద బ్యాంక్ కాలం. పేమెంట్ బ్యాంక్ త్రూ అవుతుంది కాబట్టి బ్యాంక్ కాలంలో ఏంటంటే 2000 రూపీస్. బ్యాంక్ కాలంలో అమౌంట్ రాసినట్లయితే పర్టికులర్స్ కాలంలో ఏం రాయాలి, క్యాష్ అని రాయాలి, అంటే బై క్యాష్ అకౌంట్, ఎల్ఎఫ్ కాలంలో సి. ఈ విధంగా రాయాలి. ఓకే, రైట్. మరి ఇప్పుడు డెబిట్ సైడ్ రండి. అక్కడ అమౌంట్ ఎక్కడ రాసాము, బ్యాంక్ లో రాసాము. మరి ఇటు వచ్చేసరికి క్యాష్ లో రాయాలండి. సింపుల్ గా క్యాష్ కాలంలో అమౌంట్ రాయండి. క్యాష్ లో కాంట్రాక్ట్ ఉల్టా రాస్తాం కదండి. క్యాష్ అమౌంట్ కాలంలో 2000 రాసినట్లయితే పర్టికులర్స్ కాలంలో బ్యాంక్ అని రాయాలి, అదే కదా రూల్. సో టు బ్యాంక్ అకౌంట్ 2000 వచ్చిందా, రైట్. ఎల్ఎఫ్ కాలం సి. సేమ్ డేట్ కాలంలో డేట్ 28, అంటే 28 టు బ్యాంక్ అకౌంట్ 2000 బై క్యాష్ అకౌంట్ 2000. ఈ విధంగా వస్తుంది విత్ డ్రావల్కి.
ఓకే రైట్. నౌ కమ్ టు ద నెక్స్ట్ ట్రాన్సాక్షన్ 30th January రెంట్ పెయిడ్ త్రూ చెక్ అన్నాడండి. రెంట్ పెయిడ్ త్రూ చెక్ అంటే ఏంటి? పేమెంట్. సో పేమెంట్ అంటే క్రెడిట్ సైడ్. క్రెడిట్ వాట్ గోస్ అవుట్, క్యాష్ గోయింగ్ అవుట్ కదండి. సో 30th January బై రెంట్ అకౌంట్. ఇప్పుడు ఈ రెంట్ ఎలా పే చేస్తున్నాడు? క్యాష్ లోనా చెక్ లోనా? చెక్. చెక్ అంటే బ్యాంక్ కాబట్టి బ్యాంక్ లో 800 రూపీస్ రాసింది. ఓకే సో ఇది పోస్టింగ్ ఈ విధంగా కంప్లీట్ అయిందండి. ఓకే లెట్ us బ్యాలెన్సింగ్ చేయాలి. ఓకేనా. సో ఒక 2 లైన్స్ కి స్పేస్ వదలాలి, తర్వాత ఒక 2 లైన్స్ డ్రా చేయండి. అమౌంట్ కాలం అన్నిటికీ కూడా ఈ విధంగా 2 లైన్స్ డ్రా చేయాలి. దీనికి ఈక్వల్ గా మళ్ళీ డ్రా చేస్తాను. ఓకే రైట్. జస్ట్ మేక్ ద టోటల్ ఆఫ్ క్యాష్ కాలం, బ్యాంక్ కాలం. ఫస్ట్ క్యాష్ చేయండి, తర్వాత బ్యాంక్ చేయండి. ఓకే సో క్యాష్ కాలం వచ్చేసి డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 13,830 డెబిట్ సైడ్ టోటల్. మరి క్రెడిట్ సైడ్ 3,330. సో చూసినట్లయితే డెబిట్ సైడ్ అల్టిమేట్ గా డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి సో ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉంటుందో అదే 2 సైడ్స్ అమౌంట్ కాలంలో రికార్డ్ చేయాలి. కాబట్టి క్యాష్ కాలంలో సో 13,830, అట్లాగే క్రెడిట్ సైడ్ కూడా 13,830. సో డిఫరెన్స్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయండి. సో డిఫరెన్స్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేస్తే 0 0 3 - 3 0 8 - 3 5 3 - 3 0 అగైన్ 10 10,500. మరి 10,500 అనేది ఏమవుతుంది? సో 31st జనవరికి మనకు 31st డే 31 డేస్ ఉంటాయి కాబట్టి సో 31st January బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ C/D అనాలండి. సో మరి ఎంత డిఫరెన్స్ అమౌంట్? 10,500. ఓకేనా. ఈ విధంగా రాయాలి. అట్లాగే బ్యాంక్ కాలం టోటల్ కూడా చేయండి, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్. అప్పుడు మళ్ళీ డిఫరెన్స్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేసి చూద్దాం. ఓకే సో బ్యాంక్ కాలం టోటల్ వచ్చేసి డెబిట్ సైడ్ లో 12,830 అండ్ క్రెడిట్ సైడ్ లో 7,350 వచ్చింది. సో ఫైండ్ ద డిఫరెన్స్. సో హైయెస్ట్ వాల్యూ వచ్చేసి 12,830 కాబట్టి బ్యాంక్ 12,830 బ్యాంక్ డెబిట్ సైడ్, అట్లాగే 12,830 బ్యాంక్ కాలం క్రెడిట్ సైడ్. ఓకే సో ఈ విధంగా రాసిన తర్వాత డిఫరెన్స్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయండి. 0 అట్లాగే 13 - 5 అంటే 8, 7 - 3 ఇట్ ఈస్ 4, ఇక్కడ 12 - 7 it is 5. So 5,480. So 5,480 బ్యాలెన్స్ క్యారీ డౌన్ అవుతుంది. ఓకేనా. సో మరి డిస్కౌంట్ కాలమ్స్ యాజ్ యూజువల్ గా టోటల్ చేసి అలాగే రాయాలండి. వీటికి బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్స్ ఉండవు కాబట్టి సో సింపుల్ డిస్కౌంట్ అలౌడ్ 120, అట్లాగే డిస్కౌంట్ రిసీవ్డ్ 50. ఓకే సో ఈ విధంగా చేయాలి. దీని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే బ్యాలెన్స్ క్యారీ డౌన్ ని బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ చేయాలండి. అంటే టోటల్స్ కింద మళ్ళీ ఈ బ్యాలెన్స్ క్యారీ డౌన్స్ ని బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ చేయాలి. అంటే ఈ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఏదైతే ఉంటుందో బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఏదైతే ఉంటుందో ఆ క్యారీ డౌన్ నెక్స్ట్ మంత్ కి ఫార్వర్డ్ అవుతుంది అనమాట. కాబట్టి ఫార్వర్డ్ చేస్తే టోటల్స్ కి కింద 2019 జనవరి 31st తర్వాత 1st February వస్తుందండి. అంటే February 1st టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఓకే సో ఎంత క్యాష్ వచ్చేసి 10,500, అట్లాగే బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసి 5,480. ఓకే సో ఈ విధంగా చేయాలి 3 కాలం క్యాష్ బుక్. ఓకేనా రైట్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ చేయండి.